యాహ్! హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్మ్. హ్మ్. ఈరోజు మనము నిన్న చూసిన ఆ థియరీకి ప్రాక్టికల్‌గా చూద్దాము. ఓకే. గూగుల్ అకౌంట్‌లోకెళ్ళేసి ఎలా లాగిన్ చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి మీరు కొన్ని కీవర్డ్స్ అయితే తీసి పెట్టుకోండి. ఆ కీవర్డ్స్ ఉంటేనే మనం క్యాంపెయిన్ అనేది పర్ఫెక్ట్‌గా రన్ చేస్తాం. బట్ ఈ క్యాంపెయిన్ ఒకవేళ ప్రాక్టికల్‌గా చేయాలి అంటే కొంచెం అమౌంట్ అనేది పెట్టుకోవాల్సుంటది. అట్లా. ఇక్కడ గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసి మనం సైన్ ఇన్ చేద్దాం గూగుల్ యాడ్స్‌లోకి. నిన్న అకౌంట్ క్రియేట్ చేశాం కాబట్టి ఈ అకౌంట్ ఇక్కడ మనకుంది. బట్ ఇది మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్ అనమాట. ఇది ఎన్ని ఎంత కాస్ట్ పడుతుంది? ఎన్ని కన్వర్షన్స్ అయినాయి? మన కాస్ట్ పర్ యాక్షన్‌కి ఎంత పడుతుంది అనేది ఇది క్లయింట్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్స్‌ని బట్టి మనకి ఈ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. జూలైలో ఎంత వచ్చింది? జూలై 1 నుంచి జూలై 24 వరకు. ఇప్పుడైతే ప్రెజెంట్ అన్ని క్యాంపెయిన్స్ అనేవి పాస్‌లో ఉన్నాయి. క్యాంపెయిన్ అయితే రన్ అవ్వట్లేదు కానీ ఇంతకుముందు రన్ అయినప్పుడు ఈ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మనకి 447 అట్లా కన్వర్షన్స్ అనేవి వచ్చినాయి. వీళ్ళది ఏంటంటే యాప్ అనమాట. యాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడము, అలాగే యాప్‌లో కొన్ని కాల్ చేసేవాళ్ళు లాగిన్ అవ్వడం ఈ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ వీళ్ళకి. ప్లే స్టోర్‌లో గూగుల్ ఆపిల్ ప్లే స్టోర్‌లోను లైక్ అంటే ఆపిల్‌లో అండ్ గూగుల్ దాంట్లో లైక్ ఆండ్రాయిడ్‌కి ఇవి రెండిటికి క్యాంపెయిన్ రన్ చేస్తుంది. ఇక్కడ ఇట్లా మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. యాక్చువల్‌గా అయితే మనం కొత్త క్యాంపెయిన్ ఒకటి క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసిన అంటే నిన్న క్రియేట్ చేసిన అకౌంట్ ఉంది కదా! దాని నుంచి మనం లాగిన్ చేసి ఒక కొత్త క్యాంపెయిన్ సెటప్ అయితే చేద్దాం. మనం కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక గైడ్‌లైన్స్ ఇస్తున్నాడు. ఎలా చేయాలి ఏంటి అని కొత్త కొత్త గైడ్‌లైన్స్ వచ్చినాయని. లైక్ ఇక్కడేంటంటే మనకి ఆహ్, ఫస్ట్ మనము క్రియేట్ ఎ క్యాంపెయిన్‌లోకెళ్ళాలి. ఈ ఈ టూల్స్‌లోకెళ్ళి ఈ ప్లానర్‌లో మనం కీవర్డ్స్ అన్ని తీసి పెట్టుకున్న తర్వాత ఇంక మిగతా ఇవేమి మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఫస్ట్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. లేదా ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ క్యాంపెయిన్స్‌లో అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ క్యాంపెయిన్. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి డాష్‌బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఈ సేల్స్ క్యాంపెయిన్ చేయాలంటే ఇక్కడి నుంచి, లీడ్స్ క్యాంపెయిన్ చేయాలంటే ఇక్కడ నుంచి, వెబ్‌సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్స్, యూట్యూబ్ యాడ్స్, లోకల్ స్టోరు, క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇవన్నీ కావాలి అంటే ఇక్కడ మనం సేల్స్ చేయాలనుకోండి, ఇక్కడి నుంచి ఎళ్ళామనుకోండి, వీళ్ళే కంప్లీట్ సెటప్స్ అన్నీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దాని నుంచి మనం చేసుకుంటూ ఎళ్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ గూగుల్ వాళ్ళు వీటి మీద మనం డిపెండ్ అయితే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టిచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
మనం క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అంటే గూగుల్ వాళ్ళ గైడెన్స్ ఏం లేకుండా మనం ఓన్‌గా సెటప్ చేసుకున్నాం. ఇవేంటంటే మనం ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా చేయొచ్చనమాట ఈ గైడెన్స్ తోటి. బట్ ఇక్కడేమవుతుందంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడతది. గూగుల్ వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తే మనం అలా అమౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ పేమెంట్ అనేది మనం స్పెండ్ చేయాల్సుంటది. బట్ వితౌట్ గైడెన్స్‌తో ఎళ్తే ఏమవుతుందంటే మనం ఓన్‌గా మన ఎక్స్‌పీరియన్స్ తోటి ఎ మనం సెటప్ చేసుకుంటామనమాట. ఫస్ట్ ఇది మనం ఓన్‌గా సెటప్ చేయడం నేర్చుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా ఎవరు ఎలా చేపిస్తున్నారు, ఒకవేళ గూగుల్ వాళ్ళు ఎక్కువ చేపిస్తున్నారా, తక్కువ చేపిస్తున్నారా, ఎలా చేయిస్తున్నారనేది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటది. బట్ మనం ఇక్కడొచ్చేసి ఫస్ట్ క్యాంపెయిన్ గైడెన్స్ లేకుండా మనం ఓన్‌గా క్యాంపెయిన్ సెటప్ స్టార్ట్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి కింద కొన్ని క్యాంపెయిన్ టైప్స్ వచ్చినాయన్నమాట. క్యాంపెయిన్ టైప్స్‌లో ఈ పెర్ఫార్మన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఉంది. ఈ పెర్ఫార్మన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే మనకి ఏఐ క్యాంపెయిన్. ఇందులోకెళ్ళేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తే మొత్తం ఇదే పెర్ఫార్మ్ చేస్తది. బట్ ఇది కరెక్ట్‌గా చేస్తుందా లేదా అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు కంపల్సరీగా దీని మీద నాలెడ్జ్ ఉండాలి. లేదంటే మనం కరెక్ట్‌గా లీడ్స్ అనేవి జనరేట్ చేయలేము. మనీ అనేది వేస్ట్ అయిపోతది. కాబట్టి మనం ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకొని, ఓన్‌గా రన్ చేసిన తర్వాత అప్పుడు ఈ పెర్ఫార్మన్స్ క్యాంపెయిన్స్ కానీ, లేకపోతే గూగుల్ గైడ్ చేసే క్యాంపెయిన్స్‌లో గానీ మనం ఎళ్ళొచ్చనమాట. ఇక్కడ మనము నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా! ఫస్ట్ సెర్చ్ క్యాంపెయిన్ అని. ఇది సెర్చ్ క్యాంపెయిన్ అనమాట. ఎక్కువగా అందరూ ఈ సెర్చ్ క్యాంపెయినే వాడతారు లీడ్స్ కోసము. అంటే ఇక్కడ ఒకటి నెక్స్ట్ క్యాంపెయిన్ టైప్ డిమాండ్ జనరేషన్ ఉంది. డిమాండ్ జనరేషన్‌లో ఈ యూట్యూబు, గూగుల్ అంటే జీమెయిల్, మ్యాప్స్ లైక్ ఇక్కడొచ్చేసి మనకి డిస్కవరీ ఛానల్ లైక్ వీటిల్లో నెక్స్ట్ ఇక్కడొచ్చేసి డిస్‌ప్లే నెట్‌వర్క్స్‌లో ఈటన్నిటిలో మన యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓన్లీ డిస్‌ప్లే యాడ్స్‌కొచ్చేసరికి ఏమవుతుంది యూట్యూబు, జీమెయిల్ అండ్ డిస్‌ప్లే ప్లేసెస్‌లో మన యాడ్ అనేది వస్తుంది. ఇక్కడొచ్చేసి మనకేంటంటే 3,000,000 సైట్స్ అండ్ యాప్స్ ఉన్నాయి. వాటన్నిటిలో మన యాడ్ డిస్‌ప్లే అవుతుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్‌ని బేస్ చేసుకునే డిస్‌ప్లే అవుతది. రిమైనింగ్ అన్ని సైట్స్‌లో మనకి డిస్‌ప్లే అవ్వదనమాట. తర్వాత నెక్స్ట్ షాపింగ్ యాడ్స్. ఇది ఓన్లీ గూగుల్ సెర్చ్‌లోనే మాత్రమే వస్తుంది. మిగతా ఎక్కడ రాదు. ఈ సెర్చ్ క్యాంపెయిన్ కూడా ఓన్లీ అదే గూగుల్ సెర్చ్‌లోనే వస్తుంది. నెక్స్ట్ వీడియో యాడ్స్. ఈ వీడియో యాడ్స్ అనేవి యూట్యూబ్ ప్లస్ డిస్‌ప్లే యాడ్స్‌లో కూడా వస్తది. ఇక్కడ మనకి యాప్ యాడ్స్. యాప్ ప్లే స్టోర్స్‌లో వస్తుంది. రిమైనింగ్ ఇవన్నిట్లో కూడా వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే సెర్చ్ క్యాంపెయిన్ సెటప్ చేద్దాం. డిస్‌ప్లే యాడ్స్ అంటే ఏందండి? ఇవి డిస్‌ప్లే యాడ్స్ అంటే అదర్ సైట్స్‌లో మన యాడ్ డిస్‌ప్లే చేస్తదనమాట. సెర్చ్‌లో కాకుండా ఓకే. వెబ్‌సైట్స్. మనం ఇప్పుడు బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఆ బ్లాగ్‌లో మన యాప్స్ ఉన్నాయనుకోండి. యాప్స్‌లో లైక్ సెర్చ్ నెట్వర్క్ అండి గూగుల్ పార్ట్నర్స్ అని కొన్ని సైట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి అక్కడక్కడ మొత్తం అంతా డిస్‌ప్లే అవుతూ ఉంటది మన యాడ్. ఓకే. ఇదేంటంటే మనకి వీడియో ప్లస్ ఇమేజ్, బ్యానర్ ఇవన్నీ కూడా తీసుకుంటది. ఒక సైజ్ కాదు. ఇక్కడేంటంటే జస్ట్ ఒక ఇమేజ్, ఒక టెక్స్ట్ తీసుకుంటది. ఇక్కడ అన్నిట్లో డిస్‌ప్లే అవ్వడానికి అన్ని రకాల ఇమేజెస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటదనమాట డిస్‌ప్లే నెట్వర్క్‌లో. ఇక్కడ మనము సెర్చ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ ఎ గోల్. కన్వర్షన్ గోల్ యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ మన కన్వర్షన్ గోల్ ఎంగేజ్‌మెంటా ఇవన్నీ అలా ఉన్నాయి. బట్ అడిషనల్‌గా గోల్స్ లేదంటే మనం జస్ట్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఒకటే ఉంది మరి కన్వర్షన్ ఎంగేజ్‌మెంట్ అని. ఎంగేజ్‌మెంట్ లైక్ యూట్యూబ్ హోస్టెడ్. సరే ఓకే. ఇది నెక్స్ట్ చూద్దాంలెండి గోల్. ప్రెజెంట్ అయితే ఇదే చూద్దాం. దీని సెటప్ తర్వాత చేద్దాం. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి
సెలెక్ట్ రిజల్ట్. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ విజిట్స్ కావాలా, ఫోన్ కాల్స్ కావాలా అని అడుగుతుంది. మనము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ కావాలంటే ఫోన్ కాల్స్, వెబ్సైట్ విజిట్స్ కావాలంటే వెబ్సైట్. అండ్ కంటిన్యూ. తర్వాత ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అనమాట. సెర్చ్ క్యాంపెయిన్ అని ఉంది కదా, సెర్చ్ క్యాంపెయిన్ ఊరికే జస్ట్ శ్రీషా అని పెట్టేసి ఇవాళ 24th జూలై ఇట్లా యాడ్ చేసేసి అండ్ కంటిన్యూ. సెర్చ్ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాము. ఇక్కడ సెకండ్ స్టెప్లో మనకి బిడ్డింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ బిడ్డింగ్ అనేది మనం యాడ్ చేస్తాం. కన్వర్షన్స్ని బట్టా, లేకపోతే కన్వర్షన్ వాల్యూని బట్టా, అదర్ ఆప్టిమైజేషన్సా, క్లిక్సా, ఇంప్రెషన్స్, దేనికి మనం బిడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటాం అంటే కన్వర్షన్స్. కన్వర్షన్స్ అంటే లీడ్స్ కన్వర్ట్ అవుతాయి. మనకి లీడ్స్ ఫామ్ ఫిల్ చేసి మనకి లీడ్ కన్వర్ట్ అయితే అప్పుడు బిడ్డింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అమౌంట్ దేనికి కన్వర్షన్స్కి మనం బిడ్డింగ్ అనేది పెట్టుకున్నాం. సెట్ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. ఒక యాక్షన్కి కాస్ట్ మనం ఎంత పెట్టాలి అంటే ఒక 25 రూపీసో 30 రూపీసో పెట్టామనుకోండి కాస్ట్ పర్ యాక్షన్ టార్గెట్. బట్ ఇది ఆప్షనల్, మనం పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే మనం పెడితే పెట్టచ్చు, లేదంటే తీసుకోవచ్చు. 30 రూపీస్ తక్కువ అనుకోండి, తర్వాత మళ్ళీ వీటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, 40 రూపీస్ అట్లా. అది మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే మనం కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కాస్ట్ అనేది అక్కడ అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి యావరేజ్గా మనం ఇక్కడ కాస్ట్ పర్ యాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే వదిలేయచ్చు. ఇక్కడ ఒక న్యూ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు కస్టమర్ అక్వజిషన్కి. ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్. న్యూ కస్టమర్స్కి బిడ్ కొత్తగా యాడ్ చేయాలా అంటే కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ బిడ్ ఏమన్నా ఇస్తారా అని అడుగుతుంది. బట్ మనం సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ లేదు. బట్ న్యూ కస్టమర్స్కి ఎక్స్ట్రా బిడ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని కనిపిస్తుంది అనమాట. గూగుల్ అదే లైక్ సర్చ్ పార్ట్నర్ నెట్వర్క్స్. ఈ సర్చ్ పార్ట్నర్ నెట్వర్క్స్ అంటే ఎక్కడంటే అపియర్ ద రిజల్ట్ అదర్ గూగుల్ సర్చ్ పార్ట్నర్ వెబ్సైట్స్ వెన్ పీపుల్ సర్చ్ ద టర్మ్ ఆర్ రిలవెంట్ of your keyword. Search partners can including the hundreds of non-Google websites, packed domains, as well YouTube and other Google sites. లైక్ ఇక్కడ ఏంటంటే అదర్ సైట్స్ అనమాట. ఈ సెర్చ్ పార్ట్నర్స్ని గూగుల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఎవరైతే మన కీవర్డ్ రిలేటెడ్ కీవర్డ్స్తో ఉన్న సెర్చ్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ సైట్స్లో కూడా మన యాడ్ రన్ అవ్వాలంటే మన టార్గెట్ ఏంటంటే కన్వర్షన్స్. బట్ ఆ సెర్చ్ పార్ట్నర్ నెట్వర్క్స్లో మనకి ఎంతవరకు కన్వర్ట్ అవుతారో తెలియదు. మనకి అమౌంట్ కొంచెం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఇది అవసరం లేదు, తీసేయచ్చు. అండ్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే ఇవన్నీ కూడా గూగుల్కి రిలేటెడ్ అనమాట. రిలవెంట్ వెబ్సైట్స్, వీడియోస్, యాప్స్ అక్రాస్ ద గూగుల్ లైక్ యూట్యూబ్ ఆర్ ఇంట్రెస్ట్. మనకి గూగుల్ ఉన్న వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ గూగుల్ రిలేటెడ్ వాటికి డిస్ప్లే నెట్వర్క్లో చూపించాలి అని అడిగాడు. మనకి అవసరం లేదు. బట్ ఇక్కడ చూపిస్తే ఏంటంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మందికి తెలుస్తుంది, ఇవంతా ఉంటుంది. కానీ బట్ మనం టార్గెట్ ఓన్లీ లీడ్స్, ఓన్లీ సెర్చ్ ఇంజన్ అయినప్పుడు మనం ఇవి తీసేయచ్చు, పర్లేదు. నెక్స్ట్ స్టెప్ మనకి లొకేషన్. లొకేషన్ వచ్చేసి మనకి ఇండియానా లేక అదర్ లొకేషన్స్ అనుకోండి. మనం ఓన్లీ హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్, తెలంగాణ ఇన్క్లూడ్. ఇప్పుడు మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఓన్లీ హైదరాబాద్ క్యాంపెయిన్. ఇప్పుడు ఒక క్యాంపెయిన్లో మనం 2 యాడ్ సెట్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడు బెంగళూరుకి హైదరాబాద్కి రెండింటికి చేయాలనుకోండి. ఇక్కడ హైదరాబాద్ వరకే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బెంగళూరుకి, నెక్స్ట్ ఇంకొక యాడ్ సెట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు బెంగళూరు సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ హైదరాబాద్ వరకే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ హైదరాబాద్లో మనం ఇంకేదైనా లొకేషన్కి చూపించకుండా ఉండాలి అంటే మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనకేం అవసరం లేదు కాబట్టి ఈ హైదరాబాద్ వరకే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
లొకేషన్. ఇక్కడ మనకొక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇక్కడ ప్రజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్. ఎవరైతే ఈ హైదరాబాద్ లొకేషన్లో ఉన్నారో లేకపోతే హైదరాబాద్ లొకేషన్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ యాడ్ కనిపిస్తుంది. అంటే ఎవరైనా హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, వచ్చి వెళ్తున్నారనుకోండి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా యాడ్ కనిపిస్తుంది అనమాట. ఎవరైతే హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నారో ఏ ఏరియా నుంచైనా రావచ్చు. వాళ్ళు కర్ణాటక నుంచి రావచ్చు, మహారాష్ట్ర నుంచి రావచ్చు, పుణె నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎవరైతే హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ చూపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనకి హైదరాబాద్ వచ్చేళ్ళే వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయినా వాళ్ళకి చూపించవచ్చు. బట్ వాళ్ళందరూ మనకు అవసరం లేదు. మనకి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎవరైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళే మన బిజినెస్కి రిక్వైర్మెంట్స్. కాబట్టి రెగ్యులర్గా మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యాడ్ చూపించాలి. ఇలా అనుకోండి అందరికీ చూపిస్తుంది. బట్ హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఊరికే చూసి వెళ్ళడము, లేకపోతే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము, అక్కడ వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ చూపించినా అది వేస్ట్. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపించాలి. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్. ఈ సెట్టింగ్స్లో ఎవరైతే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అని ఉంటుందో వాళ్ళకే చూపించాలి. ఇన్ కేస్ తెలుగు ఉందనుకోండి వాళ్ళకి చూపించదు. హైదరాబాద్లో ఎవరైనా సెట్టింగ్స్ తెలుగు అని పెట్టుకున్నారు, కానీ మనం వాళ్ళని కూడా మిస్ చేయకుండా ఉండాలంటే తెలుగు కూడా యాడ్ చేయాలి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంకా నెక్స్ట్ EU పొలిటికల్ యాడ్స్ అని ఉంది. యూరోపియన్ యూనియన్ పొలిటికల్ యాడ్స్. మనం ఏమన్నా యూరోపియన్ యూనియన్కి పొలిటికల్ యాడ్స్ చేస్తుంటే ఇక్కడ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటిని ఫిల్ చేసుకుంటేనే మనం చేయగలము. బట్ మనకి కొన్నిసార్లు పర్మిషన్స్ ఉంటాయి, ఉండవు. కాబట్టి దానికి సంబంధించినవి చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఇక్కడ మనం ఏమీ చేయట్లేదు కాబట్టి దిస్ క్యాంపెయిన్ డస్ నాట్ హ్యావ్ EU పొలిటికల్ యాడ్స్. ఏం లేవన్నమాట. అండ్ ఆడియన్స్ సిగ్మెంట్. ఇక్కడ మనం ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు కావాలి మనకి అంటే స్టూడెంట్స్, కరెంట్ కాలేజ్ స్టూడెంట్సా, బ్యాచిలర్ డిగ్రీయా, హై స్కూలా, అడ్వాన్స్డ్ డిగ్రీయా, ఇట్లా అడుగుతా ఉంది. ఎలాంటి వాళ్ళకి కనిపించాలి అనేసి. ఇక్కడ మనకి ఎట్లాంటి స్టూడెంట్స్ కావాలో చూసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్, బిజినెస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ రిసోర్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చూసుకున్నామంటే అడ్వర్టైజర్స్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ అవసరం లేదు. ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్ రిలేటెడ్ ఎవరైనా చూసే వాళ్ళకి, కెరియర్ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ SEO, SMO ఇట్లా వీళ్ళందరినీ మనం బ్యాచిలర్ డిగ్రీ, అడ్వాన్స్డ్ డిగ్రీ, ఎడ్యుకేషన్ సెక్టర్, ఇట్లా మనము ఈ ఆడియన్స్ సిగ్మెంటేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆడియన్స్ సిగ్మెంటేషన్ చేసుకుంటే నారో ఆడియన్స్ రీచ్ యువర్ క్యాంపెయిన్ టు సెలెక్ట్ ద సిగ్మెంట్స్. ఇప్పుడు ఇది కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న ఆడియన్స్కి మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది అనమాట. ఈ సిగ్మెంట్లో ఉన్న వాళ్ళకి నారో ఆడియన్స్ కాకుండా డోంట్ నారో అని రీచ్ యువర్ క్యాంపెయిన్ అండ్ ద ఆప్షన్ అడ్జస్ట్ ద బిడ్ అండ్ సెలెక్టెడ్ ద సిగ్మెంట్. మన బిడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సెలెక్టెడ్ సిగ్మెంట్స్ని బేస్ చేసుకొని ఇంకా కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం.
అలాగే మనం ఫస్ట్ ఒక సెలెక్ట్ చేసుకోకుండా వదిలేసాం కదా! న్యూ క్యాంపెయిన్‌కి బిడ్ న్యూగా యాడ్ చేయాలనేది. ఈ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఈ సెగ్మెంట్ సెలెక్ట్ అయితేనే అది వర్క్ అవుతదనమాట. మనం అక్కడ సెలెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసాము. ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మోర్ ఆప్షన్స్ ఏంటంటే యాడ్ రొటేషన్. యాడ్ రొటేషన్ అంటే మనకి ఒక్క నిమిషం. స్టార్ట్ డేటు అండ్ ఎండ్ డేటు రొటేషన్ ఆప్షన్ ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనం యాడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అనేది. ఇక్కడ డేట్ అనేది మనం జులై 24th నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మనకి ఎండ్ డేట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కంటిన్యూగా రన్ అవ్వాలంటే జస్ట్ ఇది ఒకటే వదిలేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ యాడ్ షెడ్యూల్. ఈ యాడ్ అనేది మనకి 24 అవర్స్ రన్ అవ్వాలా? లేకపోతే ఓన్లీ ఫ్యూ అవర్స్ రన్ అవ్వాలా? ఇదంతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఏ టైంలో రన్ చేయాలి? ఏ టైంలో ఆఫ్ చేయాలి? ఇప్పుడు క్యాంపెయిన్ రన్ చేస్తున్నామనుకోండి, మనము ఫుల్ డే మొత్తం రన్ చేస్తున్నాము. కానీ యాడ్ అనేది చూపిస్తుంది. మనకి ఇంప్రెషన్స్ వస్తున్నాయి. బట్ యాడ్స్‌కి క్లిక్ రావట్లేదనుకోండి. ఈవినింగ్ నైట్ 9 టు మార్నింగ్ 6 వరకు ఏం రావట్లేదనుకోండి, ఆ టైం అవాయిడ్ చేసేయొచ్చనమాట. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి రాదు. ఏ క్యాంపెయిన్ ఎప్పుడు ఎలా రన్ అవుతుందనేది తెలీదు కాబట్టి దీన్ని మనం తర్వాత సెటప్ చేసుకోవచ్చు. ఆల్ డేనా, మండే టు ఫ్రైడే వరకా, లేకపోతే ఓన్లీ మండేస్ ఏ టైం నుంచి ఏ టైం దాకా యాడ్ చేయాలి. ఇట్లా టైమింగ్స్ అన్నీ కూడా ఉంటాయనమాట. మండే టు ఫ్రైడే 3:15 నుంచి 7:30 వరకు రన్ అవ్వాలి. ఇట్లా మన టైం అనేది యాడ్ చేసుకుంటాం. యాడ్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం. మండే రోజు ఈ టైం నుంచి ఈ టైంకి అంటే ఆ టైంలోనే రన్ అవుతది. మిగతా టైంలో రన్ అవ్వదు. అండ్ ఇక్కడ ట్రాకింగ్ యూఆర్ఎల్, బట్ ఇది ఆప్షనల్. ఇక్కడ మనం సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్. ఏఐ మ్యాక్స్ సెర్చ్ క్యాంపెయిన్‌లో కావాలా అని అడుగుతున్నాడు ఇక్కడికొచ్చిన తర్వాత కూడా. ఏంటంటే మనకి ఏఐది రికమెండేషన్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఆటోమేటిక్‌గా సెటప్ చేసేస్తారు. బట్ మనం ఏమి అడగట్లేదు కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఇక్కడొచ్చేసి మనం వెబ్‌సైట్ యాడ్ చేసాము. ఇక్కడొచ్చేసి యాడ్ అసెట్స్ అంటే మొత్తం మన వెబ్‌సైట్‌ని రీడ్ చేసేసి టైటిల్సు, డిస్క్రిప్షను అంతా ఇచ్చేస్తది. బట్ అది ఇస్తే మనం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి దాన్ని స్కిప్ చేసి నేర్చుకుందాం మనం ఓన్‌గా. తర్వాత కావాలంటే మీరు ఈ అసెట్స్ యూజ్ చేసుకోండి. అది కరెక్టా కాదా అనేది మీకు అప్పుడు తెలుస్తది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఓన్‌గానే చేద్దాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కీవర్డ్స్ అనమాట. మనం కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటాం కదా! ఆ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేయాలి. ఎంటర్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అంటే అని ఇచ్చారు కదా! ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ చేద్దాం. ఇక్కడ ఉండాలి. చూద్దాం నోట్‌ప్యాడ్‌లో.
ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే అప్లై టు ఆల్ ఉంది. ఇంకా కొన్ని కీవర్డ్స్ ఎక్స్‌ట్రాగా మోర్ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే అప్లై టు ఆల్ అంటే ఇక్కడ ఇంకొన్ని కీవర్డ్స్ దీన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని కీవర్డ్స్ వచ్చేస్తాయి. ఇట్లా కొన్ని కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తా. బట్ ఇందులో ఎన్ని కీవర్డ్స్ మనకి కరెక్ట్‌గా వర్క్ అవుతాయనేది మనకు తెలీదు. కాబట్టి దీనికి ఏఐ కంటే కూడా మన ఓన్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవడం అనేది బెస్ట్. మనం తీసుకున్న కీవర్డ్స్ యాడ్ చేసుకోవడం బెస్ట్. తర్వాత ఇక్కడొచ్చేసి ఏఐ మ్యాథ్స్ క్యాంపెయిన్ టర్న్డ్ ఆన్ అని చెప్పేసి వీడు డైరెక్ట్‌గా ఇక్కడ ఇచ్చేసాడు. బట్ ఇదైతే మనకి యూజ్ చేయక్కర్లేదు. బట్ ఇక్కడొచ్చేసి యూజ్డ్ సెర్చ్ టర్మ్స్ మ్యాచింగ్ ఫర్ యువర్ యాడ్ గ్రూప్. మన యాడ్ గ్రూప్‌లోకి సెర్చ్ టర్మ్స్ మ్యాచ్ అవుతాయని అది మొత్తం ఆటోమేటిక్‌గా ఏఐ మ్యాథ్స్ అనేది టర్న్ ఆన్ చేసి పెట్టేసాడు ఇక్కడ. ఇక్కడ మనం స్పెసిఫిక్ ఏరియా, రీజియన్ ఇవన్నీ అడుగుతున్నాడు. మ్యాచింగ్ కీవర్డ్స్ అనమాట. లొకేషన్ బేస్డ్ మ్యాచింగ్ కీవర్డ్స్ ఇవ్వమని అడుగుతున్నాడు ఇక్కడ. బట్ ఏదైతే ఏదైనా యూఆర్ఎల్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ యూఆర్ఎల్స్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. లైక్ ల్యాండింగ్ పేజీ కానీ మన వెబ్సైట్ ఫామ్ కానీ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ల్యాండింగ్ పేజీ అంటే ల్యాండింగ్ పేజీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు కాబట్టి కాంటాక్ట్ సైట్ ఇద్దాము. ఈ ల్యాండింగ్ పేజీ అనేది మనకి బయటికి కనిపించదు వెబ్సైట్‌లో. మనం డెవలపర్స్ మనకి లింక్ ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడ మనం ల్యాండింగ్ పేజీ లాగా మనం కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేసాం జస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి మేజర్ పార్ట్ ఇక్కడ అనమాట. ఇక్కడ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేయాలి. యాడ్ సెటప్ చేసుకోవాలి మనం. ఇక్కడ మన ఫైనల్ యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్ ఇచ్చాడు. సజెస్ట్ ఈ వెబ్సైట్ ప్లేస్‌లో మనం ఏంటంటే ల్యాండింగ్ పేజీ కూడా ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మన ఫైనల్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంది కదా! ఈ యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవడానికి ఇచ్చాడు. దీనివల్ల మనకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు కానీ బట్ ఎక్స్‌ట్రా వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం యూజర్స్‌ని అట్రాక్ట్ చేసేదాకా. జాబ్ సపోర్ట్ అండ్ ఇట్లా 2 వర్డ్స్ అనేవి మనం యాడ్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ లింక్ లాగా జాబ్ సపోర్ట్ ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. లైవ్ ప్రాజెక్ట్. ఇక్కడ జాబ్ సపోర్ట్ లైవ్ ప్రాజెక్ట్ అని వచ్చింది. ఇక్కడ పైన యూఆర్ఎల్ వస్తది కదా! ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి ఇంకా పర్సనలైజ్డ్ హెల్ప్ కావాలంటే చాట్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మనం వీళ్ళని అడగొచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 15 టైటిల్స్ ఉంటాయి. అట్లీస్ట్ 5 టైటిల్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. 5 ఇంపార్టెంట్ టైటిల్స్ కాబట్టి మనకి హై ఇంటెన్షన్ ఉన్న టైటిల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఉందనుకోండి. ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఇన్ అట్లీస్ట్ 30 డేస్ వచ్చేసి మనకి ఇంత సెర్చ్ వాల్యూమ్ అనేది ఉంది 5 lakhs దాకా. కాబట్టి ఇది యూజ్ చేసుకోమని వీడు మనకి సజెస్ట్ చేస్తున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ అని. డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ అని యాడ్ చేసాం. స్టడీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ 100% ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇక్కడ శ్రీష డిజిటల్ వచ్చింది కదా! ఇది తీసేసి స్టడీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్. బట్ ఇక్కడ రాసే ప్రతి టైటిల్‌కి మనం ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ పెట్టాలి. ఇక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అని ఉంది కదా! దీనికి కూడా సెర్చ్ వాల్యూమ్ 50,000 ఉంది. దీన్ని తీసుకొచ్చి స్టార్ట్ జర్నీ అని ఉంది. ఫస్ట్ 5 చాలా ఇంపార్టెంట్ అనమాట. మేజర్‌గా
ఇక్కడ స్పేస్ సరిపోలేదు కాబట్టి నేను అడ్జస్ట్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అని ఉంది కదా, ఇట్లా యాడ్ చేసి ఇట్లా టోటల్ 15 హెడ్డింగ్స్. ఒకవేళ ఇక్కడ మనకి ఏం రాయాలో తెలియలేదు అనుకోండి, ఇక్కడ ఇచ్చిన వాటికి సెర్చ్ వాల్యూమ్ని చూపిస్తుంది కదా, ఇంకా మోర్ ఐడియాస్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు అన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా కనిపిస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అని ఉంది, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 5000 ఉంది సెర్చ్ వాల్యూమ్ దీనికి. అప్పుడు వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ 38 ఉంది. ఈ కోర్స్ తీసేసి డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్. ఇక్కడ సేవ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ సేవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకా యాడ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇట్లా మనం టోటల్ 15 హెడ్డింగ్స్ అనేవి యాడ్ చేయాలి. 15 హెడ్డింగ్స్ అనేది వీళ్ళు రికమెండేషన్ చేస్తుంది. మనం ఒక 5 పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఇది ఇంత పెద్ద టైటిల్ ఉంది, ఇది సెట్ అవుతుంది, దీనికి అసలు సెర్చ్ వాల్యూమ్ చూపించట్లేదు. వీటిని యూజ్ చేసినప్పుడు మనకేం ఉపయోగం ఉండదు. బట్ డిజిటల్ మార్కెటింగ్ వీటికి సంబంధించినవి కొన్ని చూసుకోండి. బట్ మనకి ఇక్కడ టైటిల్స్ కరెక్ట్గా యాడ్ చేయడం రాకపోయినా కూడా మన చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ కీవర్డ్స్ ఇచ్చేసి మనకి హెడ్డింగ్స్ క్రియేట్ చేసి ఇవ్వమంటే క్రియేట్ చేసిస్తుంది. ఇట్లా మనం హెడ్డింగ్స్ క్రియేట్ చేసుకుంటే కూడా మన యాడ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ఇట్లా ఉన్నాయి కదా, ఇది వచ్చి ఇవన్నీ అవసరం లేదు. ఏఐకి కూడా ఉంది కానీ బట్ ఇక్కడ ఏం పెద్ద మనకు సెర్చ్ వాల్యూమ్ లేదు, అయినా కూడా యూజ్ చేద్దాం. దీనికి ఏఐ అని యూజ్ చేసిన వాడికి పెద్దగా ఏం లేవు. మనం ఇంకొన్ని హెడ్లైన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మార్కెటింగ్, ఇట్లా మనం మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి 15 హెడ్లైన్స్ వస్తాయి. ఈ హెడ్లైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనమాట. మనకి ఇక్కడ 4 ఉన్నాయి బట్ 3 అనేది మ్యాండేటరీ. ఈ వ్యూ ఐడియాస్ అంటే ఇక్కడ మనకు ఐడియాస్ ఇస్తుంది, ఇది తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు చాట్ జీపీటీ అని కూడా అడగవచ్చు అనమాట. ఇప్పుడు మనకి పెద్ద డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు కాబట్టి 90 క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుందాము, ఫాస్ట్గా అయిపోతుంది రాయడానికి కాకుండా.
and write a Google ad. Pay content about. ఇట్లా మనం యాడ్ చేస్తే ఇక ఓన్లీ క్యాంపెయిన్ హెడ్లైన్స్ వచ్చినాయి ప్లస్ 90 క్యారెక్టర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి నో కోడింగ్ రిక్వైర్డ్. ఇట్లా మనం టైటిల్స్ యాడ్ చేసుకోవడానికి చిన్న చిన్న టైటిల్స్ మనకి ఫాస్ట్గా ఇచ్చేసింది ఇక్కడ. ఇట్లా 15 యాడ్ చేసేసుకోవచ్చు ఈజీగా. బట్ వీటికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉన్నది అనేది మనకు తెలియదు. బట్ ఎక్స్ట్రాగా మనం ఏదైనా యాడ్ చేయాలంటే ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 90 క్యారెక్టర్స్ది మనకి డిస్క్రిప్షన్ ఉంది కదా, లెర్న్ ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్. ఇది యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాస్టర్ ఇన్ ఎస్ఈఓ గూగుల్ ఎడ్స్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆన్లైన్. ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లెర్న్ తెలుగు నో కోడింగ్ రిక్వైర్డ్ బిల్డ్ రియల్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ ఇచ్చేసింది కదా. ఇక్కడ 3 ఉన్నాయి. ఇంక 4వది కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ ఆల్రెడీ ఉంది కదా. ఇట్లా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి టైటిల్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ యాడ్ అయినాయి. ఇక్కడ వచ్చేసి బిజినెస్ నేమ్ అండ్ లోగో. ఈ బిజినెస్ నేమ్ అండ్ లోగో యాడ్ చేయాలంటే మన అకౌంట్ వెరిఫై అవ్వాలి మన ఒరిజినల్ ఐడి కార్డ్స్ తోటి. లైక్ మనకు పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఇట్లా మనం డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి వెరిఫై చేసుకోవాలి అకౌంట్. అప్పుడు మాత్రమే మనకి ఈ లోగో ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి. ఇక్కడ మనకు ఆప్షనల్ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ అని ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మనం ఎవరు యాడ్ చేస్తున్నారు, సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది ఎనేబుల్ అవ్వాలి. ఇది ఎనేబుల్ అయితే ఇక్కడ మనం జస్ట్ యాడ్ చేస్తాం. ఓకే, ఇది నా క్లయింట్ నేమ్ మీద చూపిస్తుంది. ఓకే, వేరే అకౌంట్ ఉంది.
బట్ ఇది ఎనేబుల్ అవ్వలేదు. జస్ట్ ఇది స్టార్ట్ టాస్క్ అని వస్తది. ఇది ఎనేబుల్ అయితే మనకి సబ్మిట్ యువర్ డాక్యుమెంట్ అని వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే అడుగుతది. మీరు ఏ కార్డ్ సబ్మిట్ చేస్తారు? ఓటర్ ఐడీనా? లేకపోతే పాన్ కార్డా? లైక్ పాస్‌పోర్టా? ఇట్లా అడుగుతది. మనం మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ డాక్యుమెంట్ తోటి వెరిఫై చేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ ఈ లోగో గాని, మన బ్రాండ్ డీటెయిల్స్ గాని యాడ్ చేసుకోవడానికి యాక్సెస్ వస్తది. లేకపోతే రాదు. ఇక్కడ నెక్స్ట్ సైట్ లింక్స్ అన్నమాట. ఈ సైట్ లింక్స్ కూడా యాడ్ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి మనం ఈ సైట్ లింక్స్ అనేవి యాడ్ చేయాలి. ఈ సైట్ లింక్స్ మన వెబ్‌సైట్‌లో ఏముంటాయో అవి యాడ్ చేయాలన్నమాట ఇక్కడ. ఇక్కడ సైట్ టైటిల్ అనుకోండి అబౌట్. అబౌట్ ఇక్కడ లింక్ అబౌట్ లింక్ యాడ్ చేయాలి. ఇక్కడ కోర్స్ 45 డేస్. 45 డేస్ కోర్స్ అంటే ఇక్కడ మనం ఫైనల్ యూఆర్ఎల్ యాడ్ చేయాలి. సిలబస్ కాపీ లింక్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ కాపీ లింక్ అండ్ యాడ్. ఇట్లా మనం ఒక 5 to 6 లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. 3 months కోర్స్. ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒక 5 to 6 లింక్స్ యాడ్ చేస్తే మన యాడ్ స్ట్రెంత్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది చూడండి. ఇక్కడ యాడ్ మోర్ సైట్ లింక్స్, ఇంకా సైట్ లింక్స్ యాడ్ చేస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ దీనికోసమే చూపిస్తున్నా. కాంటాక్ట్ ఓకే. మళ్ళీ మొత్తం వచ్చినాయి, సేవ్ అవ్వలేదా? త్రీ మంత్స్ కోర్స్కి $45 days. అండ్ నెక్స్ట్ ఇట్లా మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే మన యాడ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన లింక్స్ అన్నీ యాడ్ అయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్ స్ట్రెంత్ అనేది మనకి గుడ్ అని వచ్చింది. లైక్ నెక్స్ట్ కాల్ అవుట్ క్లిక్ చేసుకొని కాల్ అవుట్ టెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ లేని ఏమన్నా మనకి టాపిక్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైవ్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇక్కడ ఇంకా యాడ్ అవుతుంది అనమాట. లైవ్ ప్రాజెక్ట్ జాబ్ సపోర్టు
అండ్ లైక్ ఇంకా మాక్ ఎంట్రీస్. ఇట్లా మనం కాల్ ఔట్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా అక్కడ ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటే అన్ని ఆప్షన్స్ అవైలబుల్ అని చేసుకోవచ్చనమాట. ఇక్కడ కాల్ ఔట్ టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా మనకి కంప్లీట్ అయింది ఇది. ఇక్కడ డన్. డన్ అయితే మనకి యాడ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకి యాడ్ కనిపిస్తుంది. ఇలా వస్తుందనమాట మన యాడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ బడ్జెట్ చూపిస్తుంది అనమాట. యావరేజ్ డైలీ ఎంత పెట్టాలి అనేసి. ఇక్కడ మనకి వెరిఫికేషన్ అడుగుతుంది. 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి బడ్జెట్ చూపిస్తుంది. డైలీ యావరేజ్‌గా 2000 రూపీస్ దాకా పెడితేనే మనకి లీడ్స్ వస్తాయి. ఇది మినిమము, ఇది మాక్సిమం, ఇది యావరేజ్ అనమాట. అంటే మరి మినిమం కన్నా అట్లా పెడుతుంది. మనకంటే అట్‌లీస్ట్ మనము 1700 రూపీస్ మినిమం చూపిస్తుంది. ఇలా పెడితేనే మనకి లీడ్స్ అనేవి కొంచెం మంచిగా వస్తాయి. యాజ్ పర్ గూగుల్ గైడ్‌లైన్స్. లేదు మనం ఓన్‌గా సెట్ చేసుకుందామంటే సెట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి 2000 ఇచ్చాడు. మనం అట్‌లీస్ట్ 500 పెట్టామనుకోండి. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడొచ్చేసి చెప్పండి ఫిక్స్ ద బడ్జెట్ ఇష్యూ. బడ్జెట్ ఆప్టిమైజేషన్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ 500కి ఎంతవరకు రన్ అయిద్ది అనేది మనం చెప్పలేము. జస్ట్ ఒక 1000 రూపీస్ యాడ్ చేసామనుకోండి. ఇక్కడ మనకి ఇదే మన కస్టమైజేషన్ అంటే ఎట్లైనా పెట్టుకోవచ్చనమాట. తక్కువ కూడా పెట్టుకోవచ్చు. చూడొచ్చు యాడ్ ఎట్లా రన్ అవుతుంది, ఏమవుతుందని. యువర్ యాడ్ మే బీ ఆప్టిమైజ్ యువర్ బడ్జెట్ అంది. యాడ్ మే బీ స్టాప్ రన్నింగ్ ఆన్ యువర్ బడ్జెట్ డేస్. ఫిక్స్ యువర్ లిమిటెడ్ బడ్జెట్ కెన్ హెల్ప్ యూ. ఇక్కడ మనకి ఈ బడ్జెట్ అని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి. మనం జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక 1000 రూపీస్ లైక్ 600, 700 యాడ్ చేద్దాం అసలు. నెక్స్ట్ క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్. సెట్ క్యాంపెయిన్ డ్యూరేషన్ ఆఫ్ యువర్ క్యాంపెయిన్ బడ్జెట్. మొత్తం బడ్జెట్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. బట్ మనం క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ ఎంత పెట్టాలి అంటే ఒక 30,000 పెట్టామనుకోండి. 1 మంత్‌కి రన్ అవుతూ ఉంటదనమాట. 1 మంత్‌కి ఇంత పెట్టుకున్నాం అనుకోండి. ఇట్లా వచ్చేస్తది. లేదు యావరేజ్ డైలీ బడ్జెట్‌లోనే ఈ డైలీ బడ్జెట్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. డైలీ 600 కట్ అవ్వాలి అనేసి. ఇక్కడ ఏంటంటే మనకి డైలీ 600 పెట్టుకున్నాం అనుకోండి. టోటల్‌గా మనం ఎన్ని డేస్‌కి రన్ చేయాలో అంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసుకుంటాం. ఒకవేళ లేదు మొత్తం క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ ఒక 30,000 పెట్టామనుకో, పర్ డే 1000 రూపీస్‌కి 30,000 పెట్టామనుకోండి. మినిమమ్ 1000 రూపీస్ అనేది మ్యాండేటరీ. వీళ్ళు ఆల్రెడీ 1700 చూపిస్తున్నారు మినిమమ్ బడ్జెట్. కానీ మనం మాన్యువల్‌గా ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే 30 డేస్‌కి 30,000 యాడ్ చేస్తాం. ఇదైతే పర్ డే 1000 రూపీస్ రన్ అవ్వాలి అని అడుగుతాము. బట్ ఇక్కడ ఏం జరుగుతది అంటే ఈ అల్గారిథం వచ్చేసి ఈరోజు ఎక్కువ లీడ్స్ ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువ అమౌంట్ ఈరోజే స్పెండ్ చేసేస్తదనమాట. ఈరోజు బడ్జెట్ 1000 రూపీస్ అనుకోండి 1500-2000 దాకా రన్ చేస్తది. అట్లా ఒకవేళ నెక్స్ట్ డే సరిగ్గా లీడ్స్ రాలేదనుకోండి, ఆ రోజు 500-600 రన్ చేస్తది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అట్లా. బట్ 30 డేస్ కంప్లీట్ అయ్యేసరికి మనకు ఆ 30,000 మీదే మనకి ఆగుతది అనమాట. తర్వాత ఆ 30 డేస్ తర్వాత ఎక్కువ అమౌంట్ అనేది ఆ 30,000 కంటే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోదు. ఆ 30 డేస్ లోపలనే బడ్జెట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది. లీడ్స్ ఎక్కువ వచ్చిన రోజు కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తది. తక్కువ వచ్చిన రోజు కొంచెం తక్కువ స్పెండ్ చేస్తదనమాట. అట్లా ఆటోమేటిక్‌గా మనకి బడ్జెట్ అనేది చేస్తుంది. బట్ మనం 1000 రూపీస్ అంటే మళ్ళీ దీనికి జీఎస్టీ టాక్స్ అట్‌లీస్ట్ ఒక 2000 అనేది ఎక్స్‌ట్రా అనేది కట్ అవుతది మనం. ఒకవేళ 30,000 పెడితే 32,000, 33,000 అట్లా యాడ్ చేసుకోవాల్సి ఉంటది. మనకి కొంచెం అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది కట్ అవుతది. ఎగ్జాక్ట్‌గా ఇంత అనే ఉండదు. బట్ ఇదంతా ఏంటంటే మనం ప్రాక్టికల్‌గా చేస్తుంటే క్లారిటీ వస్తదనమాట దాని మీద. ఎలా కట్ అవుతుంది? ఎంత కట్ అవుతుంది? టాక్స్ ఎంత తీసుకుంటుంది? మన యాడ్ క్యాంపెయిన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కంప్లీట్ లైవ్ డేటా చూస్తేనే మనకి క్లారిటీ వస్తది. అండ్ నెక్స్ట్
ఇక్కడికొచ్చిన తర్వాత మనకి కంప్లీట్‌గా మాక్సిమం కన్వర్షన్స్‌కి ఎంత ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేసాము. నెట్వర్క్స్ ఏముంది, లొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఆల్ కంట్రీస్, టెరిటరీస్ ఉన్నాయి గదా! ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఇది కరెక్టే ఉందా లేదా చూసుకొని మళ్ళీ ఏదైనా సెటప్స్ ఉంటే సెటప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ క్యాంపెయిన్‌కి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకున్నాము. ఇది సెలెక్ట్ అయిపోయిన తర్వాత వన్ మినిట్ రివ్యూ ఇది రివ్యూ ఆప్షన్ ఇక్కడ ఒక 4 రికమెండేషన్స్ చూపిస్తున్నాడు. సెర్చ్ నెట్వర్క్ ఇవి మామూలుగా అయితే అడగడు అసలు యాక్చువల్‌గా మరి ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా చూపిస్తున్నాడు. అప్లై చేయమని బట్ మనకైతే అవసరం లేదు. నెక్స్ట్ రివ్యూ సెటప్‌కి వెళ్ళాలి ఇది. రివ్యూ అయిపోయినాక పబ్లిష్ ఏ క్యాంపెయిన్ అని అప్లై చేసినవాడు పబ్లిష్ రివ్యూ దగ్గర అయిపోయింది. జస్ట్ పబ్లిష్ ఏ క్యాంపెయిన్ దగ్గరికి రావట్లేదు. రెడీ టు పబ్లిష్ అని ఇచ్చాడు కానీ కింద ఆప్షన్ రావాలి యాక్చువల్‌గా. ఎందుకు ఇక్కడ చూపించలేదు. రెడీ టు పబ్లిష్ అన్నాడు కానీ పబ్లిష్ అనే బటన్ ఇక్కడ చూపించలేదు. ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూద్దాం క్యాంపెయిన్‌లో ఫినిష్ చేద్దాం. ఆప్షన్ మళ్ళీ క్యాంపెయిన్ మొత్తం సెటప్ అడుగుతున్నాడు వీటిని ఫిల్మ్ పబ్లిష్ చేయడానికి. సంథింగ్ ఇందులో అయితే యాడ్ అయితే సేవ్ అవ్వలేదు. బట్ మనం ఇక్కడ క్యాంపెయిన్ లైవ్ క్యాంపెయిన్ చూద్దాం. ఇక్కడ క్యాంపెయిన్స్‌లోకి వెళ్ళినాక ఇక్కడ మనకి ఇలా సెటప్ అయిపోతే మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మనం బిల్లింగ్ యాడ్ చేసుకుంటే యాడ్ అనేది రన్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ క్యాంపెయిన్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ప్లే స్టోర్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ యాడ్ గ్రూప్ ఉంది. సెకండ్ యాడ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంది హైదరాబాద్ యాడ్ గ్రూప్ ఇక్కడికి వస్తుంది. సెకండ్ యాడ్ గ్రూప్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి.
ఇక్కడ క్రియేట్ ఎ గ్రూప్ అని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఇప్పుడు బెంగుళూరుకి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ బెంగుళూరు యాడ్ చేసుకుంటాం. అట్లా మనం ఒక్కొక్క దానికి ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని సెటప్ అనేది చేసుకుంటాం. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా! థర్డ్ గ్రూప్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా గ్రూప్స్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక యాడ్ గ్రూప్‌లో ఏంటంటే మనకి యాడ్స్, కీవర్డ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. వీటిని చూద్దాం. ఇక్కడొచ్చేసి మనకి కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడేంటంటే మామూలుగా స్టేటస్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా! బట్ ఇక్కడ ఎలిజిబుల్ అని రావాలి క్యాంపెయిన్. బట్ మనం ఇది పాస్‌లో ఉంది కాబట్టి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని ఉంది. యాడ్ రన్ అవుతుంటే మనకిక్కడ కనిపిస్తది. లైక్ ఇక్కడొచ్చేసి ఇమేజెస్, టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. యాడ్ అసిస్టెంట్స్‌లోకెళ్ళేసి ఇమేజెస్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ అసిస్టెంట్స్‌లోకెళ్ళేసి ఇక్కడి నుంచి మళ్ళీ కొన్ని ఇమేజెస్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం క్యాంపెయిన్ సెటప్ ఉంది కదా! ఈ క్యాంపెయిన్ సెటప్‌లో ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మనం యాడ్ చేసుకుంటాం. ఈ ఇమేజెస్, టైటిల్, డిస్క్రిప్షన్స్ మళ్ళీ ఇక్కడ ఇమేజెస్ మనకు లోగోస్ ఇవి మనకేంటంటే వెరిఫికేషన్ అయితే ఇవి యాడ్ చేసుకోవడానికి వస్తది. వెరిఫై అవ్వలేదు కాబట్టి మనం చేసుకోలేదు. ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ అసిస్టెంట్స్‌లోకెళ్ళేసి. ఇక్కడ మన యాడ్ ప్రివ్యూ వచ్చేసి మన యాడ్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుందనమాట. మన యాడ్ ఎలా కనిపిస్తది, ఎక్కడ ఎలా కనిపిస్తుంది అనేది ఇలా చూపిస్తుంది మనకి. ఏ ప్లేసెస్‌లో ఎలా కనిపిస్తది అనేసి. ఇక్కడి వరకు మీరైతే సెటప్ చేయండి. రేపు క్యాంపెయిన్‌లో కంప్లీట్‌గా ఇది ప్రాసెస్ ఎలా ఉంది, నెక్స్ట్ రిపోర్ట్స్ ఎలా తీయాలి అనేది రేపు క్లాస్‌లో చెప్తాను. ఇక్కడ ఓన్లీ క్యాంపెయిన్ సెటప్ వరకు కంప్లీట్ చేయండి. మీ దానికి క్యాంపెయిన్ పబ్లిష్ అవుతుందో లేదో చూడండి. లేకపోతే ఇంకొక అకౌంట్‌లో నుంచి నేను క్యాంపెయిన్ పబ్లిష్ చేసింది చూపిస్తాను. ప్రస్తుతానికైతే కీవర్డ్స్, ఈ క్యాంపెయిన్ సెటప్ ఇంతవరకు కంప్లీట్ చేసుకోండి. ఓకే అండి. హ్మ్. మనకు మామూలుగా క్యాంపెయిన్ పబ్లిష్ అయితే ఇలా వస్తుందనమాట. ఇది మన క్యాంపెయిన్స్. జస్ట్ ఇదైతే పేమెంట్ అయితే చేయలేదు. జస్ట్ నార్మల్‌గా క్యాంపెయిన్ సెటప్ అయిపోయిన తర్వాత ఇందాక మనకి అక్కడ పబ్లిష్ ఆప్షన్ రాలేదు కాబట్టి అది స్ట్రక్ అయింది. బట్ ఇక్కడ మనకు పబ్లిష్ ఆప్షన్ వస్తే ఇట్లా అమౌంట్ ఈజ్ క్యాన్సిల్డ్ అని ఉంది. ఫిక్స్ అంటే ఇక్కడ అమౌంట్ యాడ్ చేస్తే మన అకౌంట్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతది. రన్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి కాస్ట్ ఎంత పడింది, క్లిక్స్ ఎంత వచ్చినాయి, క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది ఇవన్నీ ఇక్కడ కనిపిస్తదనమాట. లైక్ సమ్మరీ ఇది. టోటల్ ఓవర్ వ్యూ క్యాంపెయిన్‌కి ఇవి వచ్చేసి కీవర్డ్స్. ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ కోర్స్ ఇవన్నీ మనం యాడ్ చేసాం కదా! ఈ కోర్స్. ఇక్కడొచ్చేసి ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. నెగెటివ్ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ నెగెటివ్ కీవర్డ్స్ అంటే ఇక్కడ మనకి కీవర్డ్స్ ఆప్షన్‌లో మనం నెగెటివ్ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడి నుంచి మనం యాడ్ చేసుకోవాలనమాట. ఈ క్యాంపెయిన్‌లో మనకి ఫ్రీ అనే వర్డ్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్. ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకు ఉండకూడదనమాట. సేవ్ చేసేస్తాం. ఇక్కడ ఇక్కడ క్యాంపెయిన్ యాడ్ క్యాంపెయిన్ కదా! ఏ క్యాంపెయిన్‌లో నుంచి ఇప్పుడు మనం ఏ క్యాంపెయిన్ అయితే తీసుకున్నామో ఆ క్యాంపెయిన్‌లో నుంచి మనకి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ నేమ్ ఏమి ఎగ్జిస్టింగ్ లేదు. అంటే సేవ్. ఇప్పుడు ఈ కీవర్డ్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ అనేది నెగెటివ్ కీవర్డ్ కింద కన్వర్ట్ అయిపోతది. అట్లా మనం నెగెటివ్ కీవర్డ్స్‌ని ఇక్కడి నుంచి యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడేమో మన కీవర్డ్స్ ఉంటాయి. మన కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో ఇక ఇక్కడ కీవర్డ్స్ అన్నీ వస్తాయి.
ఇక్కడ వచ్చేసి మనకి ఏ టైప్ చూపిస్తుంది. మనం నార్మల్‌గా కీవర్డ్స్ ఇచ్చాము. అక్కడ మనం ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా అది బ్రాడ్ మ్యాచ్ కిందే తీసేసుకుంటది. మనం ఏం ఆప్షన్ ఇవ్వకపోతే. ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఇది బ్రాడ్ మ్యాచ్ వద్దు, ఫ్రేజ్ మ్యాచ్ కానీ, ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ కన్వర్ట్ చేసుకోవాలి అనుకోండి. ఇక్కడికొచ్చేసి హ్మ్, లైక్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ ఉంది గదా! ఇక్కడ నుంచి ఫ్రేజ్ మ్యాచ్‌కి. అంటే ఇక్కడ కొటేషన్స్‌లో పెట్టాలి. ఇన్ కేస్ మీరు కీవర్డ్స్ యాడ్ చేసేటప్పుడు కొటేషన్స్ పెట్టకుండా నార్మల్‌గా యాడ్ చేస్తే అది బ్రాడ్ మ్యాచ్ తీసుకుంది. ఇట్లా కొటేషన్స్ మధ్య ఇచ్చారనుకోండి అక్కడే ఫ్రేజ్ మ్యాచ్ కింద తీసుకుంటది. అక్కడ ఇవ్వకపోయినా ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనుకోండి ఇట్లా బ్రాకెట్ మధ్యలో ఉంటదనమాట. బ్రాకెట్ మధ్యలో పెట్టి ఇచ్చేస్తే అది ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద తీసుకుంటది. ఇప్పుడు ఈ కీవర్డ్ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద డిఫరెన్షియేట్ చేసుకుంటది. ఇప్పుడు ఇది మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద తీసుకున్నాం అనుకోండి మార్కెటింగ్ ఆన్‌లైన్ అనేది. ఇప్పుడు సేవ్ చేసామనుకోండి. మనకిది ఎవరైతే మార్కెటింగ్ ఆన్‌లైన్ అని సెలెక్ట్ చేసుకుంటారో ఏది కన్వర్ట్ అవ్వట్లేదు. హస్ బీన్ సేవ్డ్ అని వస్తుంది గానీ, బట్ మనకిక్కడ అప్‌డేట్ అవ్వట్లేదు. పాజ్ అవుతుంది, రిమూవ్ అవుతుంది, ఎనేబుల్ అవుతుంది. మనకి ఈ కీవర్డ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఎనేబుల్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎందుకోసం అయితే ఆన్‌లైన్ మార్కెటింగ్ అనేది జస్ట్ మామూలుగా అయితే ఇలా చేసేస్తే, ఇలా సేవ్ చేస్తే ఇక్కడ అప్‌డేట్ అయిపోతది యాక్చువల్‌గా. బట్ ఇక్కడ ఎందుకోసం మరి ఎందుకు అవ్వట్లేదు క్యాంపెయిన్‌లో? మనం స్టార్టింగ్‌లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమన్నా కంప్లీట్ బ్రాడ్ మ్యాచ్ లాగే సెలెక్ట్ చేసుకున్నామేమో. ఈ క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు తెలీదు. గుర్తులేదు నాకు. అందువల్ల ఏమన్నా చేంజ్ అవ్వట్లేదేమో. అంటే స్టార్టింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనం కంప్లీట్‌గా బ్రాడ్ మ్యాచే ఉండాలని సెలెక్ట్ చేసుకుంటే, ఇలానే మనం సెలెక్ట్ అవ్వకపోవచ్చు క్యాంపెయిన్‌లో ఒక్కొక్కసారి. అది ఒకసారి వెరిఫై చేసుకోవాలి మళ్ళీ. ఇట్లా మామూలుగా అయితే మార్చుకునే ప్రాసెస్ అయితే ఇదే. ఇట్లా కీవర్డ్స్‌ని మార్చుకోవచ్చు. నెగెటివ్ కీవర్డ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇక్కడికొచ్చేసి ఈ కీవర్డ్‌లో నెగెటివ్ కీవర్డ్స్ అనేది యాడ్ చేసేసుకుంటాం. ఏ క్యాంపెయిన్‌లో ఏ కీవర్డ్స్ నెగెటివ్ అని. తర్వాత మనం ఈ యాడ్ గ్రూప్స్ ఉన్నాయి గదా! ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇక్కడ స్టేటస్ ఎలిజిబుల్ అంటే ఈ క్యాంపెయిన్ మొత్తం ఎలిజిబుల్ అవుతుంది. జస్ట్ మనం అమౌంట్ యాడ్ చేస్తే క్యాంపెయిన్ రన్ అవుతదనమాట. ఇక్కడ మాక్సిమం సీపీసీ, ఫైనల్ యూఆర్ఎల్ అంటే మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఫైనల్ కాంటాక్ట్ అస్ పేజ్ గాని ఏదైనా గాని. ఇట్లా యాడ్ అయితదనమాట. దీనికి. ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బట్ యాడ్ రన్ అయితే ఇంప్రెషన్స్ ఎన్నొచ్చినియి, ఇంటరాక్షన్స్ ఎన్నొచ్చినియి, ఇంటరాక్షన్ రేట్ ఎంతొచ్చింది, యావరేజ్ కాస్ట్ ఎంత పడింది, కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడింది, ఇవన్నీ కూడా మనకి ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడొస్తాయి. ఇది మనం లైవ్ చేస్తేనే మనకి ఈ డీటెయిల్స్ అని అర్థమవుతాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్‌కి మొత్తం మారిపోతూ ఉంటది. దీన్ని కంప్లీట్‌గా మనం చూసుకోవాలి. తర్వాత మీకు రేపు మొత్తం ఎలా వర్క్ అవుతది డాష్‌బోర్డ్ అంతా, దీంట్లో ఏ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది రేపు చూద్దాం. బట్ క్యాంపెయిన్ సెటప్ వరకు చేసుకోండి. ఒక్కసారి మీరు చేసిన తర్వాత కరెక్ట్‌గా వచ్చిందో లేదో నాకు పెట్టండి గ్రూప్‌లో. ఓకే.